సభ్యులు వంశీ గారికి, గౌరవ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు విజయరమణారావు గారు, మంచిర్యాల గౌరవ శాసనసభ్యులు రేణుకారావు గారు, గౌరవ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, ప్రభుత్వ సలహాదారుడు సోదరులు వేణుగోపాల్ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, జనక్ ప్రసాద్ గారికి, సిఐఎండి గారికి, జెన్కో అధికారులకి, జెన్కోకు సంబంధించిన జేఏసీ సభ్యులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఆ రోజు పాదయాత్ర సందర్భంలో ఈ నియోజకవర్గానికి మరి సిఎల్పి నాయకుడిగా ఆనాడు బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతానికి సంబంధించి పాదయాత్ర చేసిన సందర్భంలో అనేక సమస్యల పరిష్కారం గురించి ఆలోచన చేస్తామని, ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మరి మరొకసారి మీరు డిప్యూటీ సీఎంగా ఈ ప్రాంతానికి వచ్చిన తరుణంలో మా ప్రాంత వాసులందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గౌరవ శాసనసభ్యులందరూ కూడా, పార్లమెంట్ సభ్యులు, సలహాదారులు అందరూ కూడా ప్రస్తావన చేయడం జరిగింది. సమస్యల పరిష్కారం. ఒకటి, ఇక్కడ సింగరేణికి సంబంధించిన నిధులు కానీ ఈ ప్రాంతానికి చెల్లే విధంగా చేయాలని ఆ రోజు మనం అందరం కూడా చెప్పడం జరిగింది. దాని గురించి ఒక ప్రత్యేక దృష్టితో ఈ ప్రాంత నిధులు ఇక్కడే ఖర్చు చేసే క్రమంలో మనం అందరం కూడా ముందుకు నడిచే ప్రయత్నంలో ప్రభుత్వం తరఫున మేము కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ కు సంబంధించి, ఈరోజు పత్తిపాక రిజర్వాయర్ కు సంబంధించి, అదేవిధంగా పాలకుర్తి రిజర్వాయర్ కు సంబంధించి, ఈ ప్రాంతానికి సంబంధించి పెద్దపల్లి హెడ్ క్వార్టర్స్ లో బస్ డిపో సంబంధించి కానీ, అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని అంశాలు వారు చెప్పడం జరిగింది. వీటన్నిటికీ కూడా సమిష్టిగా మీరు, మేము మొత్తం యావత్ క్యాబినెట్ కి సంబంధించి ఈ ప్రాంతం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. సో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాను పేరుగాంచింది కనుక ఇప్పుడు ప్రత్యేకించి ఈ ఆర్టీఎస్ బి పవర్ ప్లాంట్ కి సంబంధించి మళ్ళా ఇక్కడ పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్న మా శాసనసభ్యుడు శ్వాస పీలిస్తే పవర్ ప్లాంట్ అంటాడు. మరి ఆ విషయంలో మేమందరం కూడా వారికి అభయం ఇవ్వటం జరిగింది. మా పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులందరం కూడా ఈరోజు మేము మీకు అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. దాని గురించి ఒక ప్రస్తావన చేసి ప్రభుత్వం తరఫున మీరు అదే మినిస్టర్ ఫర్ పవర్ ఉన్న తరుణంలో వాటికి తోడు ఈరోజు ఇక్కడ ఉన్న సింగరేణికి సంబంధించిన కార్మికులు, కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి రేపు లాభాల వాటలో కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటాదారులను ఏదో విధంగా చేయాలని మరి వారిని కోరుతా ఉన్నాం. ఆ సందర్భంలో ఎందుకంటే కార్మికులు ఏ విధంగా ప్రొడక్షన్ కృషి చేస్తున్నాడో కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆ విధమైన కృషి చేస్తా ఉన్న సందర్భం వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రాఫిట్ లో ప్రత్యేకించి నేను ఒకటే కొడతా ఉన్నా బట్టి గాని, ఈరోజు సింగరేణి కార్మికులకు వెల్ఫేర్ అనే అంశాన్ని వారు ప్రతి మైండ్ లో ఉన్న క్యాంటీన్ అధునాతనంగా పెట్టే విధంగా మేము ఆల్రెడీ మీ తరఫున మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు పనిచేసే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఒక క్లారిటీగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. నేనేం కోరుతా ఉన్నానంటే, ఈరోజు మన ప్రభుత్వం స్పోర్ట్స్ పరంగా ఒక పాలసీని తీసుకొస్తున్న తరుణంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ అనేక మంది క్రీడాకారులు ఉంటారు. రామగుండం అనేది ప్రధాన కూడలి. ఇక్కడ ఒక సింగరేణి వారితోనే మంచి స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం చేస్తే ఇక్కడ ఉన్న క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా ఉంటుంది. ఒక 5-6 నియోజకవర్గాలు చుట్టుపక్కల ఉన్నారు. చెన్నూరు దగ్గర అవుతుంది, మంచిర్యాల దగ్గర అవుతుంది, మంచని దగ్గర అవుతుంది, పెద్దపల్లి దగ్గర అవుతుంది. సో ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎందుకంటే సింగరేణి నిధులు ఈరోజు ప్రాఫిట్ వచ్చే నిధుల్లో అది వెల్ఫేర్ కార్యక్రమం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా ఒక అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను పవర్ మినిస్టర్ గారిని, డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతా ఉన్నా. వారు మళ్ళా అనేక విషయాలు